దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభవందనాలండి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకొని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని గురించి భయపడుతున్నారు? ఏ యొక్క పరిస్థితిని గురించి మీరు దిగులు పడుతున్నారు? ఈ ఉదయకాల సమయంలో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకండి. ఎందుకు భయపడకూడదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీకు ముందుగా వెళ్ళు దేవుడు ఆయన. మిమ్మల్ని కాపాడి దేవుడు ఆయన. మీ కుటుంబాన్ని కాపాడి దేవుడు ఆయన. అయ్యో, ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోయినది, ఏమోనో నా గతి అని ఏడుస్తున్నారా? భయపడుతున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానం ప్రకారం మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకుడి. దేవుడు మీకు సహాయం చెయ్యను. జీవంగల సాక్ష్యంగా మిమ్మల్ని ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు సమాజంలో మిమ్మల్ని నిలుపును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా నడుపును కాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. రక్తపు కోటలో వీళ్ళని దాచుకోండి. మీ కృపా ప్రసన్నత అపరిమితంగా వీళ్ళ పని దిగివచ్చును గాక. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. దేనిని గురించి భయపడుతున్నారు? ఏ పరిస్థితులను గురించి వీళ్ళు దిగులు పడుచున్నారో నాయనా, హెల్ప్లెస్గా ఏ విషయంలో వీరు ఫీల్ అవుతున్నారో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ప్రకారం ఈ బిడ్డలకు ముందుగా వెళ్ళండి. వీళ్ళకి సహాయం చేయండి. ఒక గొప్ప అద్భుతాన్ని చేయండి. వీళ్ళ కన్నీటిని తోడవండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.